వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా నెయ్యి ఎట్లా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూద్దాం. ముందుగా బటర్ అంతా ఒక 15-20 రోజులది కలెక్ట్ చేసి పెట్టుకున్నది ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు తోడేసి ఒక నైట్ ముందు పెరుగు తోడేసి పెట్టుకోవాలి. ఉదయం పూట పొద్దున పూట ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇది తోడుకుంది, ఇది మొత్తము దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని గిలగొట్టుకోవాలి. ఇది కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి, ఒక మందం గిన్నెలోకి ఈ మిక్సీ చేసి పెట్టుకున్నది మీగడ వేసేసుకోవాలి. అట్లా ఇంకా 2 సార్లు. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ అయిపోయింది. దీంట్లో చల్లనీళ్ళు పోసుకుంటూ కడుక్కోవాలి. ఒక 5-6 సార్లు కడగాలి. ఈ నీళ్ళు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి, ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే నెయ్యి అది కాదు సరిగా, అందుకనే చల్లనీళ్ళు పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోయాలి, కొన్ని కొన్ని పోసుకుంటూ కడుక్కోవాలి. ఇట్లా కలుపుతూ చేతితో కాకుండా చెంచాతో అయినా చేసుకోవచ్చు. కలుపుతూ దీంట్లో కొడగొసుకోవాలి. ఇది సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి జల్లడ అట్లా తీసుకుంటాను, దీంట్లో పోసుకోవాలి. ఇట్లాగే మొత్తం కడుక్కోవాలి 5-6 సార్లు. మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసి కడుక్కోవాలి. ఇట్లాగే ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. ఇట్లా మొత్తం కడిగిన తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద పెట్టి బాగా మరిగియాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, 1/4 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఒక 3 యాలకులు, వేసి బాగా మరగనియాలి. ఈ మెంతులు ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది నెయ్యి. ఇట్లా మధ్యలో కలుపుతుండాలి. ఇది మంచిగా కరిగే వరకు ఉంచాలి. ఇది ఇట్లా మొత్తం కలర్ ఇట్లా ఎర్రగా రావాలి. వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఉడవోసుకోవాలి గిన్నెలోకి. అట్లా జాలీలో ఉడవోసుకోవాలి. ఈ నూరుగా అంతా పోవాలి. కొంచెం చల్లారినాక పోసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత స్ట్రైనర్ పెట్టి గిన్నెలోకి పోసుకోవాలి. కొంచెం చల్లగినాక డబ్బాలోకి, గాజు సీసాలోకైనా వేసుకోవచ్చు. నెయ్యి రెడీ అయిపోయింది. ఎంతో చక్కగా నీట్గా ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఇది చల్లారితే రవ్వలాగా అవుతుంది. ఇది బాగుంటుంది టేస్ట్. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంట్లో చేసినాం కాబట్టి. ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.